ఓం శ్రీ కందుక నమః. మరి నేను విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆ తల్లి దుర్గాదేవి టెంపుల్లో చైర్మన్గా నేను బాధ్యత తీసుకుని 4 నెలలు గడిచింది. మరి ఈ 4 నెలల సమయంలో నేను రావడమే చైర్మన్గా ఈ నవరాత్రి ఉత్సవాల్లో రావడం జరిగింది. మరి నేను లోకల్ అవడం వల్ల నాకు అన్ని విషయాలు ఇక్కడ తెలియడం వల్ల నేను సునాయాసంగా నేను దాంట్లో పాల్గొని బ్రహ్మాండంగా అందరితో ఇక్కడ కలుపుకుని మరి అట్లాగే ఇక్కడ పోలీస్ కమిషనర్ కానీ, ఎండోమెంట్ కమిషనర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ మరి అన్ని డిపార్ట్మెంట్ సిబ్బంది ప్లస్ ఇక్కడ దేవాలయ సిబ్బందితో కలిసి ఈ దసరా ఉత్సవాలను అనేది గ్రాండ్ సక్సెస్ చేసాం. ఎప్పుడూ లేనట్టుగా 11 రోజులు ఆ ఉత్సవాల్ని సుమారుగా 20 లక్షల మందితో ఎక్కడ ఏ చిన్న రిమార్క్ లేకుండా మరి సక్సెస్ అయింది. అందరికి కూడా తెలిసిన విషయమే. రాష్ట్రం అంతా కూడా మరి ఎక్కడెక్కడి నుంచో భక్తులు రావడం జరిగింది. మరి ఆ తర్వాత కూడా భారీగా భవానీ దీక్షలో కూడా సక్సెస్ చేసాం. ఆ మధ్యలో మరి ఈ కార్తీక మాసం అంతా కూడా అది కూడా ఉత్సవం కూడా బాగా జరిపాం. ఆ తర్వాత భవానీలు అనేది కూడా 5 లక్షల మంది వచ్చారు. బాగా గ్రాండ్ సక్సెస్ అయింది. మరి అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ దేవాలయంలో చాలా అభివృద్ధి పనులు చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దృష్టి పెట్టారు. మరి చాలా పార్కింగ్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఆ పార్కింగ్కి మేము 600 నుంచి 700 కార్ పార్కింగ్ ప్లాన్ చేస్తున్నాం. అది అతి త్వరలో కూడా దానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అంతా కూడా మాకు ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ, మన ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారి సహకారంతో ఇవన్నీ కూడా ముందుకెళ్ళబోతున్నాం. మా ట్రస్ట్ బోర్డు మేమంతా కూడా అండగా ఉండి మా ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేయబోవడానికి ప్లాన్ చేస్తున్నాం. అట్లాగే సుమారుగా ఒక 50, 60, 70 వేల మంది క్యూ కాంప్లెక్స్ ఎక్కడ రోడ్ల మీద నిలబడకుండా ఎండలో కానీ వానలో కానీ లేకుండా ఆ క్యూ కాంప్లెక్స్లో మరి అన్ని వసతులు వాళ్ళకి మరి వాష్రూమ్స్ అనేది ముఖ్యం, చాలా ముఖ్యం. ఇది టెంపుల్లో కానీ అక్కడ క్యూ లైన్స్లో కానీ అట్లాగే వాళ్ళకి మంచినీళ్ళు, టీ అటువంటి ఏర్పాట్లతో చేయబోతే అతి త్వరలో ఈ దేవాలయం 70 నుంచి 80, 90 వేల మంది ఆ తల్లి భక్తులను చూడబోతుంది. మనకి స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా సహాయం జరుగుతుంది. ఇది నేను మా యొక్క ట్రస్ట్ బోర్డు ఈ 2 ఏళ్లలో ఇవన్నీ కూడా కంప్లీట్ అవ్వని ఆశాభావం వెళ్ళిపరుస్తున్నా. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్కి తిరుపతి ఎలానో అలానే అమరావతికి కనకదుర్గమ్మ టెంపుల్ అలానే ఆ స్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై భవానీ.